18వ తారీఖున గౌరవ ఎక్స్సీఎం గారు రెంటపాల విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనేటువంటి ఫామ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు. పోలీస్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడము, వీటన్నిటి పాటించకపోవడంలో జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి 100 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. అలాగే ఎంత దారుణం అంటే, ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని, ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము? ఎందుకు ఎక్కడ లేనన్ని ఆకాంక్షలు మీరు విధిస్తున్నారు? ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా? అక్కడ బార్కెట్స్, ఇక్కడ బార్కెట్స్, చుట్టూరు బార్కెట్స్, ఇన్ని పెట్టండి, అన్ని పెట్టండి, అక్కడ రెస్ట్రిక్ట్ చేయండి, ఇటు నుంచి రావద్దు, అటు నుంచి రావద్దు అని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రం ఏమైనా ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసుల్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము. అలాగే మేము చూస్తా ఉన్నాము, ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తున్నారంట, ఆటోలకు ఫోన్లు చేసి చెప్తున్నారంట, లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు గానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు, మీరు పెట్టొద్దు, మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం, మీ వెహికల్స్ లాక్కెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు కామన్ మ్యాన్ ఈ రోజు గురి చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? ఎందుకు అంత భయం? అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది, జనాదరణ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి అరాచక పాలనను తట్టుకోలేక ఈ రోజు జనం రోడెక్కుతున్నారు. రోడెక్కి వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి, వాళ్ళకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడెక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు. మంచి గ్రాఫ్ వస్తుంది, వైఎస్ఆర్సీపీకి ఒక గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఈస్ అవర్ రైట్. మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. ఇదేగా జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను నేను, ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు, ఏదంటే కేసులు మా మీద పెడతారు. ఎన్నాళ్ళు సాగుద్దే ఇది? చూద్దాం, అది కూడా ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశంలో. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ,
హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకెందుకు కూడదండి. మేము ఓడిపోయాం, ప్రజాసంయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం, అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడని భయాందోళన తప్ప ఏమైనా ఉందా? ఇది ఎన్నాళ్ళు అనుస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది. అది చూసి మీరు భయపడుతున్నారు, అది చూసి దాన్ని నొక్కేయాలనుకుంటున్నారు. ఏమన్నా నొక్కుతారా? నాకు అర్థం కాలేదు. వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. 96, 97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. అంటే డైవర్షన్ గురించి, డైవర్ట్ల గురించి వీళ్ళు మాట్లాడితే నవ్వొస్తుందండి. అసలు నిజంగా ఎన్ఆర్జీఎస్ 5 సంవత్సరాల నిధులు ఎక్కడ పెట్టారంటే నాకు అర్థం కాదు. నేను మొన్న ఒక విలేజ్కి వెళ్ళి ఒక ప్రెసిడెంట్తో మాట్లాడా. ఏమయ్యా, 4 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో 6 నెలల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏం చేసావు, ఎంతవరకు ఏం చేయగలిగావంటే, అమ్మ మీకు దండం అమ్మ, నిజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కనీసం మాకు 4 డబ్బులు కనిపించినాయి. నేను ఈ సంవత్సర కాలంలోని దగ్గర 500 మీటర్ల పైన రోడ్లు వేయించాను, 400 మీటర్ల పైన డ్రైన్లు తవ్వించాను, 50 లక్షల రూపాయలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించాను అని చెప్పాడు. మరి ముందంతా ఏం చేసావు అని అడిగా. బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా డబ్బులు లేక ఇంటి పనులు వేసుకొని వచ్చిన డబ్బులతో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని జల్లానమ్మా. ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లకపోతే ప్రజలు వచ్చి నన్ను తంటారని భయపడి అది కూడా చేశాను నేను అని చెప్పిన సందర్భం. అంటే వీళ్ళు ఎన్ఆర్జీఎస్ డబ్బుల్ని కూడా డైవర్ట్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పిన, స్త్రీనిధి అని చెప్పి అప్పుడు 2000 కోట్లు ఉండేది, ఆడవాళ్ళ సొమ్మది. అంటే రూపాయి దాచుకొని స్త్రీనిధి అని 2000 కోట్లు ఒక దగ్గర ఉండేది. ఆ 2000 కోట్లని కూడా డైవర్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయారు తెలుసా మీకు. ఇంకో విషయం చెప్పనా, ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తుడైనా జీతంతో పాటు జీపీఎఫ్ అని కొంత శాలరీలో కొంత పార్ట్ని దాచుకుంటాడు. ఎప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ గురించో, పిల్లల చదువుల గురించో అప్పుడు లోన్ పెట్టుకుంటాడు, జీపీఎఫ్ లోన్. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈరోజు పిల్లోడు స్కూల్ ఫీజులు కట్టాలి అని చెప్పి జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే ఆ పిల్లోడు కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత లోన్ శాంక్షన్ అయ్యే పరిస్థితి. అప్పుడు కూడా పూర్తి డబ్బులు ఇస్తామో లేదో కూడా తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు రమ్మనండి రోడ్ల మీదకి. 15వ ఆర్థిక సంఘం డబ్బులు మేము దేనికి ఉపయోగించాము మేము చెప్తాం.